వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఇప్పుడు మనం ఈ కాలేజ్ రెస్టో అనే వెబ్సైట్ ని రెప్లికేట్ చేయబోతున్నాం. అండ్ ఈ వెబ్సైట్ లో మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కింద ఉండే ఫుడ్ ఐటమ్స్. సో వీటి మీద మనం క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ ఇమేజ్ కి చేంజ్ అవుతుంది. ఇలా మనం టోటల్ గా 4 ఇమేజెస్ ని యూజ్ చేసాం. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ VS కోడ్ లో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి ఇమేజెస్ ఒక ఫోల్డర్ ఉంది. అండ్ దీంట్లో ఉండే ఇమేజెస్ ని మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం .html లో స్టార్టింగ్ బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం మెయిన్ అని అనుకుందాం. అండ్ దీనిలో ఇంకో డివిజన్ ని క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ ని మనం nav bar అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం nav bar లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని మినిమైజ్ చేద్దాం. nav bar లో మనకి కాలేజ్ రెస్టో అనే లోగో నేమ్ ఉంది. ఆ తర్వాత మనకి లింక్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఐకాన్స్ కూడా ఉన్నాయి. సో వీటిని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం nav bar లో ఒక డివిజన్ క్రియేట్ చేసుకొని దీని క్లాస్ నేమ్ ని మనం లోగో అనుకుందాం. అండ్ దీనిలో మనం లోగో నేమ్ ని కూడా పాస్ చేద్దాం. సో కాలేజ్ రెస్టో. అండ్ ఈ కింద మనం ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం లింక్స్ అని అనుకుందాం. అండ్ ఇక్కడ మనం li/5 అని చెప్దాం. సో మనకి 5 లిస్ట్ ట్యాగ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ దీంట్లో హోమ్ అని చెప్దాం. సెకండ్ దీంట్లో మెనూ, థర్డ్ దీంట్లో అబౌట్, ఫోర్త్ దీంట్లో లొకేషన్, అండ్ లాస్ట్ దీంట్లో కాంటాక్ట్. అండ్ ఇప్పుడు మనం ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ కింద ఇంకో డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం ఐకాన్స్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఐకాన్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి మనం న్యూ ట్యాబ్ తీసుకుందాం. ఇక్కడ మనం CDN.js అని టైప్ చేద్దాం. మనకి స్టార్టింగ్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా ఫాంట్ అని టైప్ చేద్దాం. మనకి స్టార్టింగ్ ఫాంట్ అవసరం వచ్చింది కదా, ఈ లింక్ ట్యాగ్ ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ లో హెడ్ ట్యాగ్ లో దీన్ని పేస్ట్ చేసుకుందాం. సో మనం సక్సెస్ఫుల్ గా పేస్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం పక్కన ఇంకో ట్యాబ్ ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ సింపుల్ గా ఫాంట్ అవసరం అని టైప్ చేద్దాం. సో ఇక్కడ సెర్చ్ బార్ లో మనం సెర్చ్ బార్ లో సెర్చ్ అని టైప్ చేద్దాం. సో మనకి స్టార్టింగ్ వచ్చింది కదా, ఈ పర్టికులర్ సెర్చ్ ఐకాన్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఐకాన్స్ అనే డివిజన్ లో దీన్ని పేస్ట్ చేద్దాం. అలానే మనకి బార్స్ ఐకాన్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ సెర్చ్ బార్ లో మనం బార్స్ అని టైప్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ కింద మనం పేస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్స్ రెండింటిని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ లోకి వెళ్ళి మన వెబ్సైట్ ని కూడా లైవ్ చేద్దాం. సో గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి వెబ్సైట్ అయితే లైవ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా సెట్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం స్టైల్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం హెడ్ ట్యాగ్ లో లింక్ ట్యాగ్ యూజ్ చేసి స్టైల్స్ ని కూడా మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం styles.css లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ మనం బాడీని టార్గెట్ చేసి మార్జిన్ ని 0 అని చెప్దాం. అలానే ప్యాడింగ్ ని కూడా 0 అని చెప్దాం. అండ్ ఈ కింద మనం బ్యాక్గ్రౌండ్ లో URL అని చెప్పి దీనిలో మనం ఇమేజ్ లొకేషన్ కూడా పాస్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ 2 అని పాస్ చేసాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా యాడ్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు మనం nav bar ని టార్గెట్ చేద్దాం. అండ్ nav bar ని ఇప్పుడు మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. సో ఫ్లెక్స్ లోకి చేంజ్ అయ్యాయి. అలానే మనం బాడీలో డిఫాల్ట్ కలర్ ని వైట్ అని కూడా చెప్దాం. సో ఇప్పుడు అన్ని మనకి వైట్ లోకి చేంజ్ అయ్యాయి. అలానే మనం లింక్స్ ని కూడా టార్గెట్ చేసి డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. సో అవి కూడా ఫ్లెక్స్ లోకి మారాయి. అలానే ఇది ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి లిస్ట్ స్టైల్ ని మనం నన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం nav bar లోకి వచ్చేసి జస్టిఫై కంటెంట్ ని స్పేస్ బిట్వీన్ అని చెప్పాలి. సో మనకి ఈక్వల్ గా స్పేస్ ఆక్యుపై చేసే. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెబ్సైట్ లో చూడొచ్చు మనకి లోగోకి లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ ఉంది. అలానే ఇక్కడ ఐకాన్స్ కి రైట్ సైడ్ కూడా మనకి ప్యాడింగ్ ఉంది. అండ్ రెండు మనకి ఈక్వల్ గా అయితే లేవు కదా. సో ఇప్పుడు దాన్ని కూడా అడ్జస్ట్ చేయడం కోసం మనం nav bar లో ప్యాడింగ్ యూజ్ చేద్దాం. సో 0px, 100px, 0px అండ్ 50px. సో ఇప్పుడు మనకి అడ్జస్ట్ అయింది. లైక్ రైట్ సైడ్ కొంచెం ఎక్కువ ప్యాడింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ ఉంది. అండ్ వీటన్నిటిని మనం మధ్యలో కూడా అలైన్ చేయాలి కాబట్టి హైట్ ని మెన్షన్ చేద్దాం. ఒక 70px అనుకుందాం. అలానే అలైన్ ఐటమ్స్ ని మనం సెంటర్ చేద్దాం. సో ఇప్పుడు అన్ని మనకి సెంటర్ లో కూడా చేంజ్ అయ్యాయి. అలానే ఇప్పుడు మనం లింక్స్ కూడా గ్యాప్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా గ్యాప్ యూజ్ చేసి ఒక 40px అని చెప్దాం. సో చూడొచ్చు మనకి గ్యాప్ వచ్చింది. అండ్ గ్యాప్ అయితే సరిపోద్ది, కానీ అవి కొంచెం మనకి పెద్దవిగా ఉన్నాయి కాబట్టి ఈ కింద మనం లింక్స్ లో ఉండే ఎలిమెంట్స్ ని టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని మనం
ఒక 17px అని చెప్దాం. సో 17 చాలదు. సో 18 వద్దు. సో 19 చేద్దాం. సో 19 చూడడానికి బాగుంది. అండ్ కలర్ని మనం ఆరెంజ్ అని చెప్పాలి. సో ఆరెంజ్లోకి చేంజ్ అయ్యాయి. అలానే మనం డాట్ లోగోని కూడా టార్గెట్ చేసి కలర్ని మనం డిఫాల్ట్గా ఆరెంజ్ అని చెప్పాలి. అలానే ఫాంట్ సైజ్ కూడా పెద్దదిగా ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ని ఒక 20px అని చెప్దాం. సో చాలదు. సో 30కి చేంజ్ చేద్దాం. ఓకే. అలానే ఫాంట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 600 అని చెప్దాం. సో ఇప్పుడు మనకి చేంజ్ అయింది అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి కాలేజ్ రెస్టోకి అలానే మనకి పర్టికులర్ లింక్స్కి గ్యాప్ కొంచెం తక్కువగా ఉంది కదా, కానీ మన దీంట్లో ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేయడం కోసం సింపుల్గా HTMLలోకి వచ్చేసి అండ్ ఇప్పుడు మనం ఈ డివిజన్ని అన్ఆర్డర్ లిస్ట్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఇక్కడ మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేసి దానిలో వీటిని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డివిజన్కి క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసి nav1 అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం styles.cssలోకి వచ్చి లింక్స్ కింద డాట్ nav1 ని టార్గెట్ చేద్దాం. సో nav1లో ఇప్పుడు మనం సింపుల్గా డిస్ప్లే అండ్ ఫ్లెక్స్ చేద్దాం. అలానే అలైన్ ఐటమ్స్ని సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యలోకి సెంటర్ కూడా అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ గ్యాప్ యూజ్ చేసి ఒక 100px అని చెప్దాం. సో చాలదు. సో 120. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ చేయొచ్చు. సో మనకి గ్యాప్ కూడా అడ్జస్ట్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉన్న ఐకాన్స్ ఒక్కటే చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఐకాన్స్ కూడా ఇప్పుడు మనం స్టైల్ చేద్దాం. సో సింపుల్గా డాట్ ఐకాన్స్ని టార్గెట్ చేద్దాం. దీనిలో ఐని టార్గెట్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా మనం ఫాంట్ సైజ్ని ఒక 30px అని చెప్దాం. సో మరీ పెద్దదిగా ఉంది కాబట్టి 25. ఓకే. అలానే ఇప్పుడు మనం డాట్ ఐకాన్స్ని టార్గెట్ చేసి దీనిలో మనం డిస్ప్లే అండ్ ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఇప్పుడు మనం గ్యాప్ యూజ్ చేసి ఒక 20px అని చెప్దాం. సో రెండింటిని కంపేర్ చేద్దాం. సో 20 అయితే చాలదు, కొంచెం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి 20 నుంచి 30కి ఇంక్రీజ్ చేద్దాం. సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. సో 30 కూడా చాలటంలే. సో 35కి ఫైనల్ చేద్దాం. అలానే మనకి కలర్ కూడా బ్లాక్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం కలర్ని బ్లాక్లోకి చేంజ్ చేద్దాం. సో మనకి బ్లాక్లో కూడా చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం nav బార్ అయితే కంపేర్ చేయొచ్చు. మనం nav బార్ అయితే నీట్గా రెప్లికేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం HTMLలోకి వచ్చేసి ఈ పర్టికులర్ డివిజన్ ఉంది కదా, దీని కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేసుకుందాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం హీరో అని అనుకుందాం. అండ్ హీరోలో మనకి టోటల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ పార్ట్, రెండోది రైట్ పార్ట్. సో div into 2 అని చెప్దాం. అండ్ ఫస్ట్ డివిజన్ క్లాస్ నేమ్ని మనం లెఫ్ట్ అనుకుందాం. అలానే సెకండ్ డివిజన్ క్లాస్ నేమ్ని మనం ఫుడ్ అని అనుకుందాం. అలానే దీనికి మనం ఐడిని కూడా పాస్ చేద్దాం. దీన్ని కూడా ఫుడ్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనకి లెఫ్ట్లో ఏమేమి ఉన్నాయి, మనకి లెఫ్ట్లో టోటల్గా 4 కంటెంట్స్ ఉన్నాయి. లైక్ చూడొచ్చు, ఆర్ యూ హంగ్రీ అని, డోంట్ వెయిట్, అలానే ఇక్కడ లెట్ స్టార్ట్ టు ఆర్డర్ ఫుడ్ నౌ, అండ్ కింద మనకి చెక్అవుట్ మెనూ అని కూడా ఉంది కదా. సో వీటిని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అలానే VS Codeలోకి వచ్చి ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఈ కింద మనం ఇంకో స్పాన్ ట్యాగ్ యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డోంట్ వెయిట్ ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. సో దీనిలో పేస్ట్ చేద్దాం. అలానే కింద మనం స్పాన్ ఇంటూ 2 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్పాన్ ట్యాగ్లో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దానిలో పేస్ట్ చేద్దాం. అండ్ కింద మనకి చెక్అవుట్ మెనూ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్ స్పాన్ ట్యాగ్లో మనం చెక్అవుట్ మెనూ అని చెప్దాం. సో ఇప్పుడు మనం స్పాన్ ట్యాగ్స్లో కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ వీటిని ఇప్పుడు మనం స్టైల్ కూడా చేయాలి కాబట్టి క్లాస్ నేమ్లో మనం లెఫ్ట్ 1 అనుకుందాం, లెఫ్ట్ 2 అనుకుందాం, లెఫ్ట్ 3 అనుకుందాం, ఫైనల్ గా లాస్ట్ ది లెఫ్ట్ 4. సో క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సో స్టార్టింగ్ మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ ని స్టైల్ చేద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం లాస్ట్ లోకి వచ్చేసి అండ్ ఇప్పుడు మనం డాట్ హీరోని టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనకి టోటల్ గా 2 డివిజన్స్ ఉన్నాయి. అండ్ అవి మనకి రోలో ఉండాలి కాబట్టి డిస్ప్లే స్టార్టింగ్ మనం ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఇప్పుడు మనం డాట్ లెఫ్ట్ పార్ట్ ని టార్గెట్ చేసి లెఫ్ట్ పార్ట్ లో కంటెంట్ మనకి ఎలా ఉండాలి, లెఫ్ట్ పార్ట్ లో కంటెంట్ మనకి కాలమ్ లో ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి కంటెంట్ యాడ్ అయింది కదా, ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలమ్ చేద్దాం. సో అన్ని మనకి కాలమ్ లోకి అయితే చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ప్యాడింగ్ లెఫ్ట్ మనం ఒక 200px అని చెప్దాం. సో 200px అయితే చాలదు. సో 240కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కంపేర్ చేయొచ్చు, మనకి కరెక్ట్గా మధ్యలో ఉంది కదా.
సో ఇప్పుడు మనం అలానే చేసాం. అండ్ మనం ఇప్పుడు వీటిని కూడా స్టైల్ చేయాలి కాబట్టి VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ లెఫ్ట్ 1 ని టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని మనం ఒక 25 px అని చెప్దాం. సో ఒకసారి కంపేర్ చేద్దాం. సో మనకి ఫాంట్ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో 30కి చేంజ్ చేద్దాం. అండ్ అది మనకి ఇటాలిక్ లో కూడా ఉంది కాబట్టి ఫాంట్ స్టైల్ ని కూడా మనం ఇటాలిక్ లోకి చేంజ్ చేద్దాం. అండ్ కింద ఇప్పుడు మనం లెఫ్ట్ 2 ని టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని ఒక 80 px కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఇది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని మనం 85కి చేంజ్ చేద్దాం. అలానే బోల్డ్నెస్ కూడా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ ని మనం 600కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు బాగుంది. అలానే మనం లెఫ్ట్ 3 ని కూడా టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని ఒక 25 px అని చెప్దాం. ఓకే. అండ్ లెఫ్ట్ సైడ్ మనం కంపేర్ చేయొచ్చు. మనకి పర్టికులర్ టెక్స్ట్ W దగ్గర ఎండ్ అవుతుంది కదా, సో దీన్ని కూడా మనం కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం 27కి చేంజ్ చేద్దాం. యా సరిపోయింది. అండ్ ఇది కూడా మనకి ఇటాలిక్ లో ఉంది కాబట్టి ఫాంట్ స్టైల్ ని ఇటాలిక్ లోకి చేంజ్ చేద్దాం. అండ్ ఇది మనకి ఆరెంజ్ కలర్ లో ఉంది కాబట్టి కలర్ ని కూడా ఆరెంజ్ కి చేంజ్ చేద్దాం. అండ్ కింద ఇప్పుడు మనకి బటన్ ఉంది కదా, సో ఇప్పుడు మనం లెఫ్ట్ 4 ని టార్గెట్ చేసి దీనికి ఫస్ట్ మనం బార్డర్ యాడ్ చేద్దాం. సో 2 px సాలిడ్ వైట్ కలర్. అండ్ ఇప్పుడు మనకి యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా అదంతా స్ప్రెడ్ అయ్యి ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ లో అలైన్ ఐటమ్స్ ని స్టార్ట్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనకు స్ప్రెడ్ అవడం అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లో ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో 5 px అలానే 15 px అని చెప్దాం. సో ఒకసారి కంపేర్ చేద్దాం. అండ్ అది బార్డర్ రేడియస్ కూడా ఉంది కాబట్టి బార్డర్ రేడియస్ ని కూడా యాడ్ చేద్దాం. సో సింపుల్ గా బార్డర్ రేడియస్ ని ఒక 30 px అని చెప్దాం. సో చూడడానికి బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనం ఈ పర్టికులర్ మనకి లెఫ్ట్ 3 ఉంది కదా, సో లెఫ్ట్ 3కి మాత్రమే మనకి కిందన కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. మిగిలినవన్నీ మనకి ఈక్వల్ గా అలానే ఉన్నాయి, లైక్ అన్నిటిని కంపేర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ 3లోకి వెళ్ళి మార్జిన్ బాటమ్ కూడా ఇద్దాం. అండ్ దీన్ని మనం ఒక 15 px అని చెప్దాం. సో యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం కంపేర్ కూడా చేయొచ్చు. సో బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా HTMLకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసుకున్నాం, క్లాస్ నేమ్ ఫుడ్ అనుకున్నాం, అలానే ఐడిని కూడా మనం ఫుడ్ అని అనుకున్నాం. అండ్ ఇప్పుడు మనం styles.css లోకి వచ్చి అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లో హ్యాష్ యూజ్ చేసి ఫుడ్ ని టార్గెట్ చేద్దాం. అంటే మనం ఐడిని యూజ్ చేసి ఫుడ్ ని ఇప్పుడు మనం టార్గెట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ లో URL ని /images దీనిలో మనం ఫుడ్ PNG అని చెప్దాం. సో ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనకి ఇమేజ్ యాడ్ అవ్వాలంటే విత్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఒక 500 px అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మనం 500 px అని చెప్దాం. అలానే మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ ని కూడా మెన్షన్ చేసి దీన్ని మనం కవర్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇమేజ్ అయితే వచ్చింది కదా. అండ్ వీటిని మనం ఇప్పుడు మధ్యలోకి అలైన్ చేయాలి కాబట్టి సో సింపుల్ గా మనం హీరోలోకి వచ్చి అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేయాలి. సో ఇప్పుడు మనకి సెంటర్ లోకి వచ్చాయి. అలానే మనం ఇప్పుడు గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 100 px చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి గ్యాప్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేద్దాం. సో 150కి చేంజ్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం మార్జిన్ టాప్ ని కూడా ఇవ్వాలి కాబట్టి మార్జిన్ టాప్ ని ఒక 100 px అని చెప్దాం. సో ఇప్పుడు చూద్దాం. సో మార్జిన్ టాప్ అయితే సరిపోయింది. లైక్ లెఫ్ట్ సైడ్ ఒకసారి కంపేర్ చేద్దాం. ఓకే, కొంచెం పైకే ఉంది కాబట్టి మనం కూడా కొంచెం పైకి ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం 70కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. యా 70 అయితే చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి బార్డర్ ని కూడా పెట్టాలి కాబట్టి VS కోడ్ లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం డాట్ ఫుడ్ ని టార్గెట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం క్లాస్ నేమ్ తో టార్గెట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం బార్డర్ ని ఒక 2 px సాలిడ్ వైట్ కలర్. అండ్ ఇప్పుడు మనం సాలిడ్ ని చేంజ్ చేద్దాం, లైక్ సాలిడ్. అండ్ ఇప్పుడు మనం దీన్ని లెఫ్ట్ సైడ్ కి అడ్జస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని రౌండ్ గా కూడా చేంజ్ చేయడం కోసం బార్డర్ రేడియస్ ని 50% అని చెప్దాం. సో మనకి ఇప్పుడు బార్డర్ చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం హీరోలోకి వెళ్ళి కొంచెం మార్జిన్ ఇంక్రీజ్ చేద్దాం. సో 80కి చేంజ్ చేద్దాం. యా ఇప్పుడు చూడడానికి బాగుంది. అలానే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి కింద ఉన్న ఐటమ్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఇంకా లేట్ చేయకుండా యాడ్ చేసేద్దాం. సో మన వెబ్సైట్ లోకి వచ్చేసి అండ్ ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ కి చేంజ్ చేసుకుందాం.
అండ్ ఇప్పుడు మనం .html లో దీన్ని ఒకసారి ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో మనకి ఈ డివిజన్ ఎక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి దీని కింద మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేయాలి. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం ఐటమ్స్ అని అనుకుందాం. అండ్ టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి 4 ఐటమ్స్ కాబట్టి div into 4 అని చెప్పాలి. అలానే ఇప్పుడు మనం ఐడీస్ ని కూడా ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ దీని ఐడిని మనం food1 అనుకుందాం. సెకండ్ దీని ఐడిని మనం food2 అనుకుందాం. థర్డ్ దీని ఐడిని మనం food3 అనుకుందాం. అండ్ ఫోర్త్ దీని ఐడిని మనం food4 అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం CSS లోకి వెళ్ళిపోదాం అండ్ దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం CSS లో హ్యాస్ food1 ని కామా హ్యాస్ food2 ని కామా హ్యాస్ food3 ని కామా హ్యాస్ food4 ని సో 4 ఫుడ్స్ ని టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం బార్డర్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం బార్డర్ ని ఒక 2px సాలిడ్ వైట్ కలర్ అని చెప్దాం. అలానే విడ్త్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి విడ్త్ ని మనం ఒక 120px అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని కూడా 120px అని చెప్దాం. సో మనకి డివిజన్స్ అయితే యాడ్ అయ్యాయి కదా. అండ్ ఇప్పుడు మనకి రోలోకి రావాలి కాబట్టి ఇప్పుడు మనం డాట్ ఐటమ్స్ ని టార్గెట్ చేసి దీనిలో మనం డిస్ప్లేని ఫ్లాగ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రోలోకి వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్ లెఫ్ట్ ని ఒక 200px అని చెప్దాం. సో మరి ఎక్కువైపోతుంది. సో 150. సో చూడొచ్చు. అలానే ఇప్పుడు మనం మార్జిన్ టాప్ ని -50 అని చెప్దాం. సో -50 ఒకసారి కంపేర్ చేద్దాం. యా -50 అయితే సరిపోద్ది. అండ్ ఈ పర్టికులర్ డివిజన్స్ మనం ఇప్పుడు గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా గ్యాప్ ని ఒక 20px తీసుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం వీటికి బార్డర్స్ ని రౌండ్ గా సర్కిల్ గా కూడా చేంజ్ చేయడం కోసం బార్డర్ రేడియస్ ని 50% చెప్పాలి. సో మనకి సర్కిల్ గా కూడా చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఈ సర్కిల్స్ లో ఫుడ్ ఐటమ్స్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇండివిజువల్ గా టార్గెట్ చేయాలి. సో హ్యాష్ food1 ని టార్గెట్ చేద్దాం. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ లో URL అండ్ URL లో ఇమేజ్ లొకేషన్ ని మెన్షన్ చేయాలి. సో food1 ని మెన్షన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ ని కవర్ కూడా చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ సైజ్ ని కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. అండ్ దీన్ని మనం టోటల్ గా ఇంకో 3 టైమ్స్ రిపీట్ చేద్దాం. సో కాపీ ఇట్ 1 2 అండ్ 3. సో రిపీట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా food1 దగ్గర food2 కి చేంజ్ చేద్దాం. దీన్ని 3 కి చేంజ్ చేద్దాం. అండ్ దీన్ని మనం 4 కి చేంజ్ చేద్దాం. సో మనకి చేంజ్ అయ్యాయి. అండ్ ఇమేజెస్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని 4 అనుకుందాం. దీన్ని మనం 3 అనుకుందాం. దీన్ని మనం 2 అని అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఇమేజెస్ కూడా చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ సైడ్ రిఫ్లెక్ట్ అయ్యేటట్లు చేయాలి కాబట్టి ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం HTML లోకి వచ్చేసి బాడీలో మనం స్క్రిప్ట్ ని యూజ్ చేద్దాం. అండ్ ఈ స్క్రిప్ట్ లో స్టార్టింగ్ మనం వాటిని టార్గెట్ చేయాలి కాబట్టి మనం వేటెడ్ ని టార్గెట్ చేయాలి, ఈ రైట్ సైడ్ ఇమేజ్ ని టార్గెట్ చేయాలి, అలానే ఈ 4 ఇమేజెస్ ని కూడా టార్గెట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం లెట్ ఫుడ్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం మన ఫుడ్ ఐడిని మెన్షన్ చేయాలి. సో ఫుడ్ అని మెన్షన్ చేసాం. అండ్ దీన్ని మనం టోటల్ గా ఇంకో 4 టైమ్స్ ని రిపీట్ చేయాలి. ఎందుకంటే మనకు టోటల్ గా 4 ఫుడ్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో 1 2 3 అండ్ 4. అండ్ ఇక్కడ మనం food4 అనుకుందాం. ఇక్కడ 3, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 1. అలానే లెఫ్ట్ సైడ్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి 1 2 3 అండ్ 4. అంటే మనం ఫుడ్స్ అయితే నీట్ గా టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ రైట్ సైడ్ ఉన్న ఫుడ్ ఇమేజ్ కూడా చేంజ్ అవ్వాలి. సో ఇది food1 food2 food3 అండ్ food4. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫుడ్ ని చేంజ్ చేయాలి ఎప్పుడైతే మనం వీటి మీద క్లిక్ చేస్తామో. సో సింపుల్ గా ఇప్పుడు మనం స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయి స్టార్టింగ్ మనం food1 ని డాట్ యాడ్ ఈవెంట్ లెజెండర్ చెప్తాం. అంటే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ క్లిక్ అని మెన్షన్ చేయాలి. సో క్లిక్ అండ్ ఇక్కడ మనం కామా పెట్టుకొని యారో ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ యారో ఫంక్షన్ లో ఏం చెప్పాలి, మనం ఫుడ్ ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ ఈక్వల్ టు అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో మనం ఏం చేంజ్ చేస్తున్నాం, URL కాబట్టి డబుల్ కోట్స్ URL అని మెన్షన్ చేసి దీనిలో మనం రైట్ స్లాష్ అండ్ ఇమేజెస్ లో మనం దేన్ని చేంజ్ చేస్తున్నాం, మనం ఇక్కడ ఇమేజ్ ని పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ ఇమేజెస్ నేమ్ ని మెన్షన్ చేయాలి. సో food1.png. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ క్లిక్ చేద్దాం.
సో మనకి ఫుడ్ అయితే చేంజ్ అయింది. అండ్ ఈ ఫుడ్స్ కి మనం ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి వీటిని కూడా ఇంకా లేట్ చేయకుండా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ దీన్ని మనం 4 టైమ్స్ రిపీట్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం దేన్ని చేస్తాం టార్గెట్, ఇక్కడ ఫుడ్ 2, ఇక్కడ ఫుడ్ 3 అండ్ ఫుడ్ 4. అండ్ ఇమేజెస్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి ఫుడ్ 4.png, ఫుడ్ 3.png, ఫుడ్ 2.png. అండ్ ఇప్పుడు మనం అన్నిటిని చేంజ్ చేసాం కదా, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఇమేజ్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో చేంజ్ అయింది. అలానే థర్డ్ ఇమేజ్, అలానే ఫోర్త్ ఇమేజ్. సో మనకి ఇమేజెస్ అయితే చేంజ్ అవుతున్నాయి కదా. అండ్ ఇప్పుడు మనం 2 వెబ్సైట్స్ ని కంపేర్ చేద్దాం. సో ఇది మనం చూస్తూ రిప్లికేట్ చేసిన వెబ్సైట్ అండ్ ఇప్పుడు మనం డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. ఇక్కడ మనం రైట్ సైడ్ పెద్ద ఇమేజ్ ని యూజ్ చేసాం అండ్ వీటికి కూడా కొంచెం మనం పెద్ద ఇమేజ్ సైజ్ ని యూజ్ చేసాం అండ్ చుట్టూ బార్డర్ ని కూడా యూజ్ చేసాం. సో రెండింటిని కంపేర్ చేయొచ్చు. సో రెండు అయితే చూడడానికి బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.